నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైరింగ్ యూ. డేగా శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమిలాడింది. సరే, కాపాడతాను అని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి, దాన్ని నాకు ఇచ్చేయ్ అని కోపంగా అడిగింది డేగ. పావురాన్ని ఇవ్వను, దానికి బదులు ఇంకేదైనా అడుగు అని అన్నాడు శిబి చక్రవర్తి. అయితే పావురం అంత బరువుగల నీ తొడ మాంసం ఇవ్వు అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒక పళ్ళెంలో తన తొడ మాంసం కోసివేశాడు. ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తీసేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా మారింది, పావురం అగ్నిదేవుడుగా మారింది. వాళ్ళను చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు: శిబి చక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దానగుణము, త్యాగగుణము చూసి సంతోషించాం. గొప్ప దాతగా భువిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమయ్యారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.